చాలా కాలం క్రితం సాక్షాత్తు పరమశివుడు బసవన్నతో కలిసి భూలోకానికి సందర్శించడానికి వచ్చి భూలోక విహారం ముగించుకొని తిరిగి కైలాసానికి ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నాన సూర్యుడు అగ్నిగోళంలా దహించుకుంటూ ప్రకాశించడంతో ఆ తీవ్రమైన వేడికి తట్టుకోలేక పరమశివునికి చెమట పట్టింది. అప్పుడు ఆయన ఎడమ వైపు నుంచి ఒక చెమట బిందువును సున్నితంగా తుడుచుకోగా శివుని పవిత్ర శరీరాన్ని తాకిన ఆ దివ్య చెమట చుక్క గాలిలో తేలుతూ వచ్చి సారవంతమైన భూమిని తాకిన క్షణంలోనే ఆ ప్రదేశం నుంచి వేల సూర్యుల కాంతిని మించిన ప్రకాశంతో ఆది పరాశక్తి అంశతో కూడిన ఒక దివ్య బాలిక అవతరించింది. ఆవిడే పోలేరమ్మ. కళ్ళ ముందే హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆ బాలికను చూసి ఆశ్చర్యపోయిన శివుడు, అమ్మా నీవెవరు, ఈ అరణ్యంలో ఇలా ఎలా జన్మించావని ప్రేమగా అడగగా ఆ బాలిక వినయంతో నమస్కరించి, స్వామి నేను మీ అర్థాన్ని పార్వతీదేవి శక్తి రూపాన్ని. మీ పవిత్ర చెమట చుక్క భూమిని తాకడం వల్ల నాకు ఈ శరీరం లభించింది అని మృదువుగా పలికింది. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు సంతోషించి ఆమెను తనతో పాటు కైలాసానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కైలాస మార్గం పట్టారు. ప్రయాణం సాగుతూ ఉండగా చీకటి కమ్ముకోవడంతో ఒక దట్టమైన అడవిలో ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే ఆ దివ్య బాలికకు ఆకలి వేయడంతో చిన్న పిల్లల ఏడవసాగింది. వెంటనే పరమేశ్వరుడు తన దివ్య శక్తితో రకరకాల పండ్లు, కందమూలాలు, అనేక రుచికరమైన ఆహారాలను సృష్టించి ఆమె ముందుంచాడు. ఆ బాలిక అన్నిటినీ తిని కూడా ఇంకా ఆకలి ఉందని మళ్ళీ ఎడవసాగింది. శివుడు మరలా తన శక్తితో ఎన్నో రకాల ఆహారాలను సృష్టించి పెట్టగా వాటిని మోగించిన ఆ బాలికకు ఆకలి మాత్రం తీరలేదు. ముల్లోకాలను భస్మం చేయగల మహాదేవుడు ఒక చిన్నారి ఆకలిని మాత్రం తీర్చలేకపోయాడు. చివరికి ఆమె ఆకలిని తాను తీర్చలేనని భావించిన పరమేశ్వరుడు ఆ బాలిక అలసిపోయి నిద్రలోకి జారుకున్న సమయంలో ఆమెను అడవిలోనే ఒంటరిగా వదిలి నిశ్శబ్దంగా కైలాసానికి తిరిగి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున సూర్యకిరణాలు ముఖంపై పడడంతో మేల్కొన్న ఆ బాలిక చుట్టూ చూసి శివుడు తనను వదిలి వెళ్లిపోయాడని గ్రహించి తీవ్ర ఆవేదనకు లోనైంది. ఆ అవమానం, ఆ ఒంటరితనం ఆమె అంతరంగంలో నిద్రించిన అసలైన ఆదిశక్తిని మేల్కొలిపాయి. కోపంతో ఉప్పొంగిన పోలేరమ్మ తన తండ్రైన శివునికి తన శక్తి తెలియజేయాలని సంకల్పించి భూమిపై వ్యవసాయానికి ఆధారమైన బసవన్నలను అంటే ఎడ్లనన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకుంది. అదే క్షణం నుంచి నాగళ్లు ఆగిపోయి వ్యవసాయం నిలిచిపోయింది. పంటలు ఎండిపోవడంతో భూమిపై కరువు మొదలై ప్రజలు తీవ్ర కష్టాల్లో పడిపోయారు. ఇదంతా ఆ దివ్య శక్తి మహిమేనని గ్రహించిన ప్రజలు శివుణ్ణి పూజించడం తగ్గించి కొత్తగా అవతరించిన పోలేరమ్మను పూజించడం ప్రారంభించగా రోజు రోజుకి పోలేరమ్మ వైభవం పెరిగి శివాలయాలు నిశ్శబ్దమయ్యాయి. ఇదంతా గమనించిన పరమేశ్వరుడు తన నుంచే ఉద్భవించిన శక్తి తనను ఎదిరించిందా అని ఉగ్ర రూపంలో భూమిపై అవతరించి ప్రళయకాల రుద్రుడిలా నిలబడగా సృష్టి మరియు శక్తి మధ్య భయంకర యుద్ధం ప్రారంభమైంది. తనను అడవిలో ఒంటరిగా వదిలేసిన శివుణ్ణి ఎదురించేందుకు పోలేరమ్మ తన అసలైన ఆది పరాశక్తి స్వరూపాన్ని ప్రదర్శించి రౌద్ర రూపంలో నిలబడగానే భూమి కంపించింది. ఆకాశం చీలిపోయి సముద్రాలు అలజడితో ఉప్పొంగాయి. ప్రళయకాల రుద్రుడిలా శివుడు త్రిశూలం ఎత్తగా పోలేరమ్మ అగ్ని వలయంలా విరుచుకుపడింది. ఒకవైపు త్రిశూల జ్వాలలు, మరొక వైపు శక్తి చక్రాల ప్రకంపనలు, గగనాంతలం నిండా గర్జనలు. ఇది చూసిన దేవతలు భయంతో కంపించగా భూమాత తనే విరిగి పడతానేమోనని వణికిపోయింది. ప్రతి కొట్టు ఒక లోకం కంపించినట్టుగా ఉండేది. ప్రతి శక్తి స్పర్శ ఒక యుగం ముగిసినట్టుగా ఉండేది. చివరికి పోలేరమ్మ తన అంతరంగ శక్తిని సమీకరించి అపార జ్యోతి రూపంలో వికసించి మహాదేవుని ఆయుధాన్ని నిలువరించింది. ఆమె గర్జనతో యుద్ధం నిశ్చలమైంది. శివుణ్ణి ఓడించి ఆది పరాశక్తి తన శక్తిని విశ్వానికి చాటి చెప్పింది. యుద్ధం ముగిసిన తరువాత ఒక్కసారిగా శివుని వైపు చూసింది. ఆ క్షణంలో ఆమెకు ఆయన శత్రువుగా కాకుండా సృష్టికర్తగా, తన జీవిత సహచరుడుగా కనిపించాడు. వెంటనే ఆమె కోపం కరిగిపోయి హృదయం ప్రేమతో నిండిపోయి ఎంతో గౌరవంతో అపారమైన అనురాగంతో శివుణ్ణి తన భుజాలపై ఎత్తుకుంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించి ఆ దివ్య సంగమానికి సాక్షులుగా నిలిచారు. ఆ తరువాత శక్తి స్వరూపిణి అయిన పోలేరమ్మ తన ప్రజలను కాపాడాలనే సంకల్పంతో గ్రామ దేవతగా అవతరించి తల్లిలాగా తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడడం ప్రారంభించింది.
కలరా, మసూచి వంటి అంటు వ్యాధుల నుండి, కరువు మరియు అనేక కష్టాల నుండి తన భక్తులను రక్షిస్తూ నిలిచింది. అప్పటి నుండే భక్తులు ఆమెను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరము జాతరలు నిర్వహించడం ప్రారంభించారు. పోలేరమ్మ జాతరలో అందంగా అలంకరించిన ఒక మట్టి కుండలో అమ్మవారిని ఆవాహన చేసి వాయిద్యాల నాదాలతో, పూల వర్షాలతో ఆ మట్టి కుండను అమ్మవారిగా భావించి ఊరంతా ఊరేగిస్తారు. భక్తులు పూనకాలతో ఊగుతూ అమ్మవారు తమలో ప్రవేశించారని భావించి త్రికాల విశేషాలను, భవిష్యత్ విషయాలను పలకడం ప్రారంభిస్తారు. జన సమూహంతో పోలేరమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తూ ప్రజలు మశూచి, కలరా వంటి భయంకర వ్యాధుల నుండి తమను తాము కాపాడుకోవడానికి పోలేరమ్మపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆమెపైనే తమ భారాన్ని ఉంచి ఆ స్థితిలోనే ధైర్యంగా జీవిస్తున్నారు. ఇప్పటికీ ఏ గ్రామంలో పిలిచినా, ఏ భక్తులు వేడుకున్నా పోలేరమ్మ తల్లి కంటికి రెప్పలా తన ప్రజలను కాపాడుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.